అంకిరెడ్డిపల్లె అని ఒకటి ఉంది. అంకిరెడ్డిపల్లె ఇక్కడ కూడా కన్ను పెట్టి పాపం 18 ఎకరాల భూమి 18 ఎకరాలు కబ్జా పెట్టిండు ఈ మల్లె. ఎవరు? మాయల మల్లారెడ్డి. కబ్జాల మల్లారెడ్డి. కబ్జా అంటే మల్లారెడ్డి, మల్లారెడ్డి అంటే కబ్జా. ఇప్పుడు పొలగాళ్ళకు ఈ మధ్యకాలంలో చదువు బాగా చెప్పేది ఏమో బాగుంటుంది, అది నాకు ఇప్పుడు గుర్తుకొస్తలేదు. కానీ ఇప్పుడు కబ్జా ప్లస్ మాయా, కబ్జా ప్లస్ మాయా ఈజ్ ఈక్వల్ టు మల్లారెడ్డి. భలే కలిసిందిగా. ఇది అందరికి కలవది. కలుస్తుందా? కలవదు. ఎవరు కలవాలన్నా గాలకి కలుస్తుంది. కబ్జా ప్లస్ మాయా ఈజ్ ఈక్వల్ టు మల్లారెడ్డి. కీసరలో అంకిరెడ్డిపల్లెలో 18 ఎకరాల భూమిని పేదోళ్ళ పొట్టగొట్టి ఈయన పెద్ద అవుతుండు. మరి ఉంటుందా? చెమట పొడవైన డబ్బు ఉంటుందా? ఆనాడు వందల ఎకరాలు వేల ఎకరాలు ఉన్నోళ్ళు ఉన్నారు. మంది సొమ్ములు ఆక్రమించుకొని, మంది భూములు ఆక్రమించుకొని, మంది పొట్ట కొట్టిన వాళ్ళు ఇవాళ ఎడవురాలు వాళ్ళ వంశమైనా కనపడుతుందా? ప్రకృతి ధర్మాన్ని దారి తప్పిస్తే, న్యాయానికి ఉరి వేస్తే, సత్యాన్ని సమాధి చేస్తే ఎన్నడో ఒకనాడు కొన్ని రోజుల్లో అసలు ఇక నేను నోట అనవలసిన అవసరం లేదు. మనం చూస్తున్నాం, చరిత్ర మనం చూస్తున్నాము. ఇగో గిసవంటి భాగవతం. కబ్జా ప్లస్ మాయా ఈజ్ ఈక్వల్ టు మల్లారెడ్డి. ఇంకా కూడా మనం ఇట్లా కూడా చెప్పుకోవచ్చు. చెరువు ప్లస్ మాయా, చెరువు ప్లస్ మాయా ఈజ్ ఈక్వల్ టు మల్లారెడ్డి. ఎందుకంటే మల్లారెడ్డి కంట్లో పడ్డ ప్రతి చెరువును కబ్జా పెట్టిండు. మల్లారెడ్డి కంట్లో పడ్డ చెరువునల్లా కబ్జా పెట్టిండు. ఇంకా